బృహత్పరంగా ఉండబోతున్నాయి. గ్రామ స్థాయిలో రాజకీయాలను చేంజ్ చేసే దిశగా పోతున్నాం. ఇవాళ 15 సంవత్సరాల నుంచి మీరు అక్కడ చూసుకొని ఉంటారు. 15 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. దాని తర్వాత మెల్లమెల్లగా గట్టెక్కుతుంటూ ఇవాళ అక్కడ డిప్యూటీ సీఎం గారు లెక్క అయ్యారు. ఇవాళ రాష్ట్ర నాయకత్వం గ్రామ స్థాయికి పోకుండానే అనేక మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సర్పంచ్ కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా అనేక మంది లాస్ట్ టైం మేము ఒక అసెంబ్లీ ఎన్నికలకు కూడా మేము కంటెస్ట్ చేసినాం. ఒక 8 to 9 మెంబర్స్ దాకా మేము కంటెస్ట్ చేసినాం. రానున్న ఎన్నికల్లో కూడా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దానిపైన ఒక కసరత్తు కూడా చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో గెలుపు వైపు దిశగా, ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి సందర్భంగా వాళ్ళు కూటమి అలయన్స్ పెట్టుకొని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిస్థితి వచ్చేసరికి ఎట్లా చూస్తారు? సరే, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? అంటే నేను ఏమంటున్నా అంటే, ఆల్రెడీ మీరు అక్కడ ఆ రాష్ట్రంలో కూటమితోని ఉన్నది. రానున్న ఎన్నికల్లో మేబీ ఈ విషయం పైన కావచ్చు, ఈ పర్టికులర్ విషయం పైన మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు కానీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేము బీజేపీతోని అలయన్స్ లో ఉన్నాం, అక్కడ టీడీపీతోని కూడా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో మాత్రం ఇక్కడ మా రాష్ట్ర నాయకులు కానీ ఏదున్నా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే మేము నడుచుకుంటాం.